హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. చూస్తున్నారు కదా, మా ఇంటికైతే కోత వచ్చింది. చిన్నది కూడా కాదు, చాలా పెద్దగా ఉంది. మేము చూసుకోలేదు, లోపలికి కూడా వచ్చేసింది. మొత్తం పటాల దగ్గర, దేవుడి పటాల దగ్గర ఉన్న కుంకుమ తీసుకెళ్ళి ఏం పని చేసిందో చూడండి, ఆగమాగం చేసేసింది. తర్వాత ఇంక పైకి వెళ్ళి కూరగాయలన్నీ కోసేసింది. దోసకాయలు కోసుకుని తను ఇష్టం వచ్చినట్టు తినింది. చూడండి ఎలా చేసిందో, అది ఎక్కువైంది అనుకుంటా, వదిలేసింది. ఇంకా కర్బూజా అవి కూడా వచ్చినాయి. మొత్తం సమర్పించేసింది అనమాట శుభ్రంగా. ఇదిగోండి, తినేసి కోసుకొని కర్బూజా శుభ్రంగా ఒలిచినట్టు తొక్కల వరకు అక్క పడేసి మొత్తం తినేసి వెళ్ళింది. తర్వాత కీర దోసకాయలు కూడా వచ్చినాయండి. దోసకాయలే కాకుండా కీర దోసకాయలు, పిల్లలు సండే కదా ఇంటి దగ్గర ఉంటారు కదా, ఇంకా కోసి వాళ్ళకి పెడదాము అనుకున్నాను. మీకు కూడా చూపించినట్టు ఉంటుంది, వీడియో తీసినట్టు ఉంటుందిలే అనుకుని అంతే ఉంచాను. చూస్తే అది కూడా అసలు శుభ్రంగా తినేసేసింది. తీగలేమో ఆగం ఆగం చేసేసింది. చూడండి ఎంత రపసు రపసు చేసిందో. ఏం చేస్తాం, ఇవాళ అలా గడిచిపోయింది.